నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి కోర్టు అయితే అనుమతి ఇచ్చేసింది. సిబిఐ ఎప్పుడూ లేనిది జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ గా వెళ్ళినప్పటికీ కూడా ఆయన పర్మిషన్ తీసుకున్నారు. అయినప్పటికీ చాలా మంది కోర్టు పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది కాదు, ఇది సరైన తీర్పు కాదు అంటూ కూడా వారు అభిప్రాయపడుతున్నారు. అసలేంటి, ఎంతవరకు వాస్తవం అంటారు ఇది? ఇక్కడ అంటే ఎందుకు అటువంటి అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు? అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదేమో అన్న అభిప్రాయం ప్రజల్లో ఎందుకు బలపడుతుంది? దానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలు ఏంటి? ఖచ్చితంగా ఇక్కడ విశ్లేషించి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ ఈ 2019కి 7 సంవత్సరాల ముందునే ఆయన మీద 11 సిబిఐ కేసులు నమోదై ఉన్నాయి. అంటే ఆయన ముఖ్యమంత్రిత్వానికంటే చాలా ముందుగానే 11 కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ 1. వీటికి అటాచ్డ్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకొక 7 కేసులు నమోదు చేస్తుంది. అందులో కూడా ఆయన అక్యూజ్డ్ నెంబర్ 1. ఇక్కడ సాధారణ పౌరుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన కేసుల విచారణకి సహకరించి విచారణ సాఫీగా జరగడానికి తోడ్పాటు అందిస్తూ ఉంటే ఎవరికి ఏ విధమైన ఆక్షేపణ ఉండదు. కానీ జరుగుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన విధులని సాగ్గా చూపిస్తా 5 సంవత్సరాలుగా తన కేసుల విచారణ అడుగు కూడా ముందుకు పడకుండా ప్రతిబంధకాలు సృష్టిస్తూ వస్తున్నారు. అంటే ఇది సామాన్యులకు దక్కని ప్రివిలేజ్. ఇది ముఖ్యమంత్రి అయిన మాత్రాన ఆయన మీద నమోదైన కేసుల విచారణకి ఇన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా కూడా ఆయన ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ అయి ఉన్నప్పుడు ఆ బెయిల్ రద్దుకు పట్టుబట్టాల్సిన విచారణ సంస్థ ఆ దిశగా చర్యలు తీసుకోవాల. పదే పదే కేసులు విచారణకి హాజరు అవ్వాల్సిన సందర్భంలో నాకు ముఖ్యమంత్రి విధులు వల్ల నేను హాజరు కాలేకపోతున్నా, నేను ఒకసారి కోర్టు విచారణకి హాజరైతే 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ కోర్టులో ఉన్న మిగిలిన కక్షిదారులకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి, ఇటువంటి సాకులు చెప్తా ఉన్నారు. ఇటువంటి సాకుల ప్రాతిపదికగా 3500 సార్లు కేసుల విచారణ నుంచి తప్పించుకున్నారు. ఆయన వాయిదాలు తీసుకోగలిగారు 3500 టైమ్స్. ఇప్పుడు మరి ఆ ముఖ్యమంత్రి విధుల నుంచి కొంత తాత్కాలిక విరామం దక్కింది. ఇప్పుడు విచారణకైనా సహకరిస్తారా? కాదు, విదేశీ పర్యటనకు అనుమతి కోరుతా ఉన్నారు. ఇక్కడ ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏంటి అంటే, ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉండి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందగలుగుతా ఉన్నారు. రేపు ప్రజా తీర్పు ఎన్నికల్లో తనకి ప్రతికూలంగా కానీ వచ్చిన పక్షంలో, ఈ ముఖ్యమంత్రి పదవి పోయిన పక్షంలో తప్పనిసరిగా కోర్టు విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితులు. 11 కేసులు, ఈడీ ఒక 7, 18 కేసులు ఉన్నాయి. వీటికి తోడుగా వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ ఇప్పటికీ ఇన్కంక్లూజివ్ గానే ఉంది. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, భారత్ గారిని విచారించి తీరాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. రేపటి రోజున ఈ ముఖ్యమంత్రి పదవి హోదా దిగిపోతే రేపు ఆ విచారణకి కూడా హాజరు కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. వీటికి తోడుగా ఈ 5 సంవత్సరాల పాలనా హయాంలో ఆయనే ఒక మార్గం చూపించున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గత ఆయన పరిపాలనా హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా ప్రజాధన దుర్వినియోగం జరిగింది అని చెప్పి ఆయన మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈయన పాలనా హయాంలో కూడా అటువంటి కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉన్న అంశాలు ఒక 100 ఉన్నాయి. కనీసం నిన్ననే గౌరవ సుప్రీంకోర్టు ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు గౌరవ సుప్రీంకోర్టుకి నివేదిక ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమార్కులతో కొల్యూడయ్యి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు అని చెప్పని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉల్లంఘించారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చింది. సో రేపటి రోజున చాలా కేసులు నమోదు కావడానికి ఆస్కారం ఉంది. ఒకటి కాదు, ప్రజాధన దుర్వినియోగం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఉచితంగా ఇసుకిచ్చిన కారణంగా కేసు నమోదు చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ప్రభుత్వ భవనాలకి వైసీపీ పార్టీ రంగులేశారు.
గౌరవ సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ ఆ రంగులు తీసి వేరే రంగులు వేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. సాక్షి మీడియాకి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా 2,60,000 మంది వాలంటీర్లతోటి ప్రజాదానంతో పేపర్లు కొనిపించారు. 100 కోట్ల రూపాయలు యాడ్ రెవెన్యూ కట్టబెట్టారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టిన రాజధాని పనులను స్తంభింపజేశారు. పోలవరం ప్రాజెక్టు సక్రమంగా సకాలంలో నిర్మాణం జరుగుతూ ఉంటే రివర్స్ టెండర్ పేరిట దానికి ప్రతిబంధకాలు సృష్టించి ఇవాళ ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా మార్చారు. ఇట్లా ఆయన మీద నమోదు చేయదగ్గ అభియోగాలు చేంతాడంత లిస్ట్ ఉంటాయి. రేపటి రోజున వీటికన్నిటికీ కేసులకి ఆయన చూపించిన మార్గం రేపటి రోజున ఈ రాబోయే ప్రభుత్వం కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటే ఒక జీవితకాలం ఆయన కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోద్ది. నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ రోజువారీ లెక్కన కోర్టులకు హాజరు కావడానికే డేట్లు సరిపోవు ఆయనకి. ఇటువంటి పరిస్థితుల్లో వీటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనం చాలా మందిని చూసాం. విజయ్ మాల్యా బ్యాంకులకి డిఫాల్టర్ గా మారి ఈ దేశం నుంచి తరలి వెళ్ళిపోయే నాటికి అతను కూడా రాజ్యసభ సభ్యుడు, ఎగువ సభకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చట్టసభ సభ్యుడు. అతను ఎవరన్నా ఊహించారా అతని దేశం నుంచి వెళ్ళిపోతాడని చెప్పని? నీరవ్ మోడీ బీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. లలిత్ మోడీ వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఈ దేశాన్ని నుంచి వెళ్ళిపోయారు బ్యాంకులకు డిఫాల్టర్లుగా మారి. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని కేసులు అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి ప్రస్తుతం అధికారం మాటున కేసుల విచారణ ముందుకెళ్లకుండా చూసుకోగలిగారు. ఈ అధికారమే పోయిన నిమిషాన ప్రతిరోజు విచారణకు హాజరు అయితే రాసిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఆ కేసుల్లో ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా రేపు ఒక్క కేసులో శిక్ష పడ్డా సరే దాదాపుగా ఆయన ఇక రాజకీయ జీవితం కథం అయిపోయినట్టుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వెసులుబాటుని అడ్డం పెట్టుకొని విదేశాల్లో స్థిరపడిపోతారని నేను ఎండార్స్ చేయటల్లా, కానీ ముందు జరుగున్న సంఘటన రీత్యా స్థిరపడిపోతే ఏంటి పరిస్థితి? ఆ రోజు సిబిఐ దీన్ని ముందుగా ఫోర్కాస్ట్ చేసే వాళ్ళు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పని న్యాయస్థానాన్ని అర్థించారు. ఎందుకంటే అటువంటి ప్రమాదం తలెత్తితే ఆయన ప్రస్తుతం పాపులర్ సీఎం కావచ్చు, దానికన్నా ముందు నెంబర్ ఆఫ్ కేసెస్ లో అక్యూజ్ నెంబర్ 1 ఇది ఎంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవం. చట్టానికి లోబడి విచారణకు సహకరించి తీరాల్సిన అక్యూజ్డ్, అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఒక అడిషనల్ ప్రివిలేజ్ ఆయనకి ముఖ్యమంత్రిత్వం ద్వారా దక్కింది. ఈ ముఖ్యమంత్రిత్వం పోయిన నిమిషాన ఆ ప్రివిలేజెస్ ఏముండవు. సాధారణ ముద్దాయిలాగానే కేసులకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వీటి నుంచి తప్పించుకోవాలి అని అంటే ఆయనకి ఇక్కడున్న ఇండియాలో ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. ఈ కేసులు కనుక ప్రూవ్ అయితే ఈ ఆస్తులు కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. అందుకని ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణ ఏంటి అంటే ఈ మధ్య కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఆయన చాలా సంపద విదేశాలకు తరలించేసుకున్నారు, రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదో ఐలాండ్ కొనుక్కున్నారు, ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అవి నిజమవునో కాదో నాకు తెలియదు. కానీ కొంతమంది సెలబ్రిటీ స్థాయి వాళ్ళు, వివిఐపి స్థాయి వాళ్ళు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వేల కోట్ల రూపాయల ఆస్తిపరులే ఈ దేశాన్ని దాటెళ్ళి వేరే దేశాల్లో ఇవాళ ఇక్కడ చట్టాల నుంచి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు షెల్టర్ తీసుకుంటా ఉన్న నేపథ్యంలో ఏమో గుర్రం ఎగరావచ్చు, దేనికైనా ఆస్కారం ఉంది. కాబట్టి న్యాయస్థానం అనుమతి ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో అన్న అభిప్రాయం చాలా మందిలోంచి వ్యక్తం అవుతున్నది వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.